మామూలుగా రాజకీయాలు అంటే డబ్బు పదవులు సంపాదన అనుకుంటే ఆయన అది ఎప్పుడో సాధించేశారు అధికారం. కానీ ఈ రోజుకి 75 సంవత్సరాల వయసులో ఆయన 4 గంటలు నిల్చొని 1 గంట కూర్చుంటే నడుము నొప్పులు వస్తుంటాయి, అటు ఇటు మారుతాం. 4 అవర్స్ ఆయన అలాగ నిల్చొని మాట్లాడుతుంటే ఈయనకి రాష్ట్రం మీద ఎందుకు అంత పిచ్చి ప్రేమ? ఆయనకి హ్యాపీ లైఫ్ ఉందండి. హ్యాపీనెస్ ఇస్ ద మెయిన్ అట్మోస్ట్ గోల్ అనుకుంటే అయినా ఆయనకు ఒక పిచ్చి రాష్ట్రం అంటే నా రాష్ట్రం నేను చాలా టాప్ పొజిషన్లో నా రాష్ట్రాన్ని ఉంచాలి అని 20 సంవత్సరాల జరిగేదాన్ని ముందే ఆలోచించి ఆయన పెడుతుంటారు. సో వర్క్ చేస్తే ఇలాంటి వాళ్ళతో వర్క్ చేయాలి కదా. సో ఒక ప్యాషనేషన్తో వచ్చాను. ఆయన అంటే ఎక్కువ అభిమానం. బట్ లోకేష్ గారు ఆయన ఫాస్ట్నెస్ని అందేసుకున్నారు. అంటే చాలా ఫాస్ట్గా ఆయన కూడా అంటే మా టీడీపీ వర్షన్ 3 ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. సో భవిష్యత్తులో కూడా టీడీపీకి నో డౌట్ భరోసా భవితకి డోకా లేదన్న కాన్ఫిడెన్స్ని ఆల్రెడీ మా తరానికి ఆయన ఇచ్చేశారు. సో ఆమె అభిమాని, చంద్రబాబు నాయుడు గారి అభిమానిని, లోకేష్ గారి ఫాలోవర్ని.